హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర వాళ్ళ ఇంటికి విభూది బాబా ఎంటర్ అవుతారు. ఇంకలా విభూది బాబాని చూసి గంగా, స్వామి రండి లోపలికి రండి అని ఇంకా ఆయన్ని ఎంతో సాదరంగా ఇంటి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది. శుభం భూయాత్, మీ ఇల్లంతా అని చుట్టూ చూస్తూ ఉంటారు. అప్పుడే శకుంతల ఎవరైనా అని అడుగుతారు. అమ్మగారు, ఈయన ఒక పెద్ద స్వామీజీ. ఈయన ఏ సలహా ఇచ్చినా అది మనకి ఖచ్చితంగా పాటిస్తే జరుగుతుంది అంట. మా అమ్మ వాళ్ళ బస్తీలో ఈయన చాలా ఫేమస్ అని అంటుంది గంగా. ఓ అవునా అని అలా చూస్తూ ఉంటుంది శకుంతల. ఇంకా ఇల్లంతా చూస్తారు. ఇల్లు చూసి, చూడమ్మా, మీ ఇంటికి నరదృష్టి బాగా ఉంది. మీ ఇంట్లో కొద్ది రోజులుగా అన్ని సమస్యలు రానే వస్తున్నాయి అని అంటారు. అవును, ఆ సమస్యలు ఎవరి వల్ల? ఇదిగో ఈ గంగ వల్లే. ఏ ముహూర్తాన్నైతే రుద్ర ఈ గంగ మెల్లో తాళి కట్టాడో ఆ ముహూర్తం నిండే మా ఇంట్లో ఎలాంటి ఆనందం లేకుండా పోయింది. ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. దీనికి పరిష్కారం ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు అని అంటుంది శకుంతల. చూడండమ్మా, దీనికి పరిష్కారం కేవలం ఒక్కటే. గంగ, రుద్ర వీళ్ళిద్దరూ దూరంగా ఉండాలి. వీళ్ళిద్దరూ ఎంత దూరంగా ఉంటే మీ ఇల్లు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ అమ్మాయి జాతకాన్ని నేను పరిశీలించిన తర్వాత తనకి పతిగండం ఉంది అని అర్థమైంది. కాబట్టి ఆ పతి గండాన్ని ఎలా అయినా తొలగించుకోవాలి అంటే మీరు కొద్ది కాలం వరకు విడివిడిగా ఉండాలి అని చెప్తారు. ఇంకా వెంటనే ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట గంగా. శకుంతల ఏమో, అదిగో నేను చెప్పానా ఈ గంగ వల్లే మన ఇంటికి ఇంత ఇంత మొత్తం చెడు జరుగుతుందని. నా మాట మీరు వినిపించుకోరు. కానీ ఇప్పటికైనా అర్థమైందా అని ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. అప్పుడే విజయేంద్రకి ఏం చెప్పాలో అర్థం కాదు. వీరు మాత్రం బాగానే కరెక్ట్గా చెప్పావని చెప్పి ఇంకలా లైక్ సింబల్ చూపిస్తూ ఉంటాడు. ఇంకలా బాబా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే వీరు, స్వామీజీ ఒక్క నిమిషం, మీరు నేను చెప్పమన్నట్టే చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి డబ్బులు తీసుకోండి అని అంటారు. చూడు బాబు, నువ్వు ఇస్తానన్న డబ్బు కోసం నేను ఇదంతా చేయటం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నా నోటితో నువ్వు అబద్ధం చెప్పించుండొచ్చు. నువ్వు నా ప్రాణాలు తీస్తావని భయపడ్డాను కాబట్టే ఇలా నిజంగా వాళ్ళకి గండం ఉందని చెప్పచ్చు. కానీ ఆ పరమాత్మ ఉన్నాడు కదా, ఆ పరమాత్మ నిన్ను ఎప్పటికీ క్షమించడు. నువ్వు చేసిన పాపాన్ని వడ్డీతో సహా నీకు తిరిగి ఇస్తాడు. ఖచ్చితంగా నువ్వు సర్వనాశనమవుతావు అని అంటారు బాబా. ఏంటి బాబా, నాకు శాపనార్థాలు పెడుతున్నారా అని అంటారు. నీలాంటి వాడికి ఎన్ని శాపనార్థాలు పెట్టినా అవి తక్కువే, ఛీ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏదైతే ఏంటి, నేనిచ్చిన డబ్బులు తీసుకోలేకపోయినా ఈయన బాగానే మాట్లాడుతున్నాడు అని అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు వీరు. అప్పుడే కరెక్ట్గా రుద్ర ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా ఇంటికి రీచ్ అయిన వెంటనే, అవును గంగా, ఏంటి అలా ఉన్నావు, డల్గా ఉన్నావేంటి అని అడుగుతారు. అబ్బే ఏం లేదండి అని అంటుంది. ఏంటి కొత్తగా అండి, నువ్వు నన్ను సార్ అని పిలుస్తావు కదా. అవును, రేపు ఏదో స్పెషల్ చేస్తానన్నావు. గంగా, ఫీవర్ వచ్చిందా అని అడుగుతారు. లేదు సార్, నాకు ఎలాంటి ఫీవర్ రాలేదు. కానీ ఒకటి మాత్రం నిజం సార్, నేను ఖచ్చితంగా బాక్సింగ్ పోరాడాలి అనుకుంటున్నాను, బాక్సింగ్ చేయాలి అనుకుంటున్నాను. కానీ శకుంతల అత్తయ్యే నా మాటలు ఒప్పుకోవటం లేదు అని బాధపడుతూ ఉంటుంది. ఏం కాదు, పెద్దమ్మని నేను ఒప్పించాలన్నా నేనే మాట ఇవ్వడంతో ఎలా ఒప్పించాలో కూడా నాకు అర్థం కావటం లేదు. నువ్వేమీ బాధపడద్దు అని అలా ఇంక రుద్ర గంగని ఓదార్చి అలా నిద్రపోతాడనమాట. అప్పుడే కరెక్ట్గా గంగ శకుంతల దగ్గరికి వెళ్తుంది. శకుంతల దగ్గరికి వెళ్ళి శకుంతల వైపు చూస్తూ ఉంటుంది. చూడు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతారు. అమ్మా, నేను ఎందుకు వచ్చానంటే మీతో ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికే వచ్చాను. నేను మళ్ళీ బాక్సింగ్లో తిరిగి ఆడాలి. నేను రుద్ర సార్ పేరు నిలబెట్టాలి. రుద్ర సార్ని ఖచ్చితంగా అందరి ముందు తలెత్తుకునేలా చేయాలి. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం.
మీ కాలు పట్టుకుంటాను, నాకు ఒకే ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి అనేసరికి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట శకుంతల. ఆలోచిస్తుంది. వెంటనే ఇంకా తనైతే తన రూమ్లోకి వెళ్ళి అలా ఇంకా లాకర్లో నుండి కొన్ని డాక్యుమెంట్స్ని బయటికి తీస్తుంది. బయటికి తీసి వెంటనే వాటి వైపు చూస్తూ ఉంటుంది. సరే, ఇవి వైట్ డాక్యుమెంట్స్, కానీ నువ్వు ఏం చేయాలో తెలుసా? వీటిపై సైన్ చేయాలి. దేనికో తెలుసా? త్వరలో ఒక్కసారి బాక్సింగ్ పోటీలో అయిపోయిన తర్వాత, బాక్సింగ్ ఆట అయ్యి నువ్వు విన్నర్గా ఛాంపియన్గా నిలిచిన తర్వాత నువ్వు రుద్రాకి విడాకులు ఇవ్వాలి అని అంటుంది. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట గంగ. పాపం కుప్ప కూలిపోతుంది గంగ. గంగ మనసులో అగ్ని పర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. ఇంకా గంగ ఏం మాట్లాడాలో అర్థం కాదు. చెప్పు, ఒకవేళ నువ్వు విడాకులు ఇస్తాను అన్నావనుకో, నేను హ్యాపీగా నీకు అడ్డు చెప్పను. నువ్వు బాక్సింగ్ ప్రాక్టీస్కి వెళ్ళొచ్చు, నీకు నచ్చితే గెలవచ్చు, లేకపోతే గెలవకపోవచ్చు. నాకదంతా అవసరం లేదు. రుద్రాకి నువ్వు ఛాంపియన్ అయిన తర్వాత ఇస్తావా, విడాకులు ఇస్తావా, లేకపోతే ఇప్పుడే నీ దారి నువ్వు చూసుకుంటావా అని అడుగుతారు. ఇంక వెంటనే పాపం గంగ, ఇస్తానమ్మగారు, విడాకులు ఇస్తాను. నేను బాక్సింగ్ కోసం, ఆయన కోసం దేన్నైనా త్యాగం చేస్తాను అని కన్నీళ్ళు పెడుతూ ఇంకా డివోర్స్ పేపర్స్పై సైన్ చేస్తుందన్నమాట గంగ. వీటితో రుద్రకి ఎలా సంతకం చేయించాలో, ఎలా సైన్ చేయించాలో నాకు బాగా తెలుసు. నువ్వేమీ కంగారు పడక్కర్లేదు. ఇంకలా రుద్ర దగ్గరికి వస్తుంది గంగ కన్నీళ్ళు తుడుచుకొని. గంగ అలా ఇంక పాపం రుద్ర కాళ్ళ దగ్గరే నిద్రపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర అలా నిద్రలేచి చూసేసరికి గంగ ఎక్కడ కనిపించదు. ఇదేంటి, తను ఈ పాటికి బాగా నిద్రపోతూ ఉండాలే, ఎక్కడ కనిపించట్లేదని అలా ఇంక చూసేసరికి గంగ ఇంటి బయట లాన్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇంకా పుషప్స్, ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తూ ఉంటే ఒక్కసారిగా రుద్ర గంగాని చూసి షాక్ అయిపోతాడు. ఇదేంటి, నేను చూస్తుంది అంతా నిజమేనా? ఇలా గంగను ఎప్పుడు చూడలేదే అని గంగ దగ్గరికి వచ్చి, ఏంటి గంగ, ఏంటి, నేను చూస్తుంది నిజమేనా? నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా అని అడుగుతాడు. సార్, ఎందుకు సార్ ఆట పట్టిస్తారు? మీరు చూస్తుంది నిజమే, నేను ప్రాక్టీసింగ్ చేస్తున్నాను సార్ అని అంటుంది. నువ్వు ఎలాగో బాక్సింగ్లో పార్టీ చేయవు కదా, ఎందుకు ఇంక ప్రాక్టీస్ అని అడుగుతాడు. లేదు సార్, నేను శకుంతల అమ్మగారిని ఒప్పించాను. నేను ఖచ్చితంగా బాక్సింగ్లో ఛాంపియన్ అవుతాను, మీ పేరుని నిలబెడతాను, నేను కోరుకునేది అదే సార్ అని అంటుంది. నిజంగా గంగా, నువ్వు చెప్తుంది నిజమా? పెద్దమ్మ ఒప్పుకున్నారా? ఇదంతా చూస్తుంటే నాకు కలలా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ పెద్దమ్మ అని శకుంతల దగ్గరికి వెళ్తాడనమాట రుద్ర. వెళ్ళి, నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పెద్దమ్మ. అవును, ఎప్పుడు ఏ టైం వస్తే అది ఒప్పుకోవాలి కదా, తప్పదు కదా అని అంటుంది. ఇంకలా పాపం రుద్రని చూస్తూ గంగ చాలా బాధపడుతున్నా ఏమీ చేయలేక సైలెంట్గా ఉంటుందన్నమాట గంగ. సరే అయితే బయలుదేరదామని చెప్పి ఇంకా అలా రుద్ర గంగని బాక్సింగ్ తన దానికి తీసుకువెళ్ళి ఇంకా హ్యాపీగా తనకైతే అంతా నేర్పిస్తూ ఉంటాడు. అదంతా చూసి ఎంతో హ్యాపీగా గంగ నేర్చుకుంటుంది. ఒకవైపు పారు కూడా అలా బాక్సింగ్ అయితే చేస్తూ ఉంటుంది. గంగా మాత్రం రుద్రకి తన డివోర్స్ ఇవ్వబోతున్నాననే విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టి తనలో తనే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా వీరు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అసలు శకుంతల అత్తయ్య ఎందుకు ఒప్పుకుంది, ఏం చేసిందని, ఆ గంగ ఏం మాయ చేసిందని ఒప్పుకుంది, ఇలా జరగడం కరెక్ట్ కాదు కదా అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే ఇషిక ఏమో, బ్రో ఎందుకు బ్రో కంగారు పడుతున్నావు, ముందు తను పోటీల్లో గెలవాలి కదా, గెలిచి ఛాంపియన్ అవ్వాలి కదా, ఛాంపియన్ అయినప్పుడు సంగతి కదా అదంతా, ఇప్పుడెందుకు కంగారు పడ్డం అని అంటుంది. అది కూడా కరెక్టే, కాకపోతే ఒకటి, ఆ గంగ పట్టుదల గురించి నాకు తెలుసు. తను అనుకుంటే ఎలా అయినా ఏదైనా సాధిస్తుంది. అందుకే తన్ని మనం ఏదో ఒకటి చేయాలి, అది ఏంటో అర్థం కావటం లేదు అని అంటారు.
అయ్యో, అంతే కదా, నేనున్నాను కదా. తను రోజు ప్రాక్టీస్కి వెళ్తుంది. తిరిగి వచ్చేటప్పటికి తనకి ఫుల్గా పని అప్పచెప్పామనుకో, అప్పుడు తను ఏం చేయగలదు? ఏమీ చేయలేదు. పని చేయలేక తిట్లు తింటుంది. ఇటువైపేమో ప్రశాంతంగా ఉండలేక బాక్సింగ్కి వెళ్ళలేక సతమతమవుతుంది. నేను కోరుకునేది అదే కదా అని అంటుంది ఇషిక. అయితే నువ్వు తనకి పనులు చెప్పు, నేనేమో ఇలా చేస్తానని. ఇంకా వీరు ఏమో తనతో మొత్తం వర్కౌట్స్ అన్నీ ఎక్కువ ఎక్కువ చేసేలా చేసి, ఇటువైపు ఇషిక ఏమో ఫుల్ వర్క్స్ అయితే చెప్తూ ఉంటుంది. పాపం ఒకవైపు ఏమో దాన్ని, ఒకవైపు ఏమో దీన్ని, రెండింటిని చాలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట గంగా. బ్యాలెన్స్ చేస్తూనే ఒకవైపు వాళ్ళు ఎంత కష్టపెట్టినా ఇంకొక వైపు మాత్రం తను చాలా నెమ్మదిగా అన్ని పనులు చేసుకొని బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా విజయేంద్ర ప్రతాప్ అలా కొన్ని డాక్యుమెంట్స్ కోసం వస్తే అక్కడ క్లియర్గా ఇంకా డాక్యుమెంట్ని చూస్తాడు. ఆ డాక్యుమెంట్లో ఎంతో క్లియర్గా రాసి ఉంటుంది. గంగ రుద్రకి విడాకులు జరుగుతుంటే గంగ సైన్ చేసినట్టు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే గంగ తన జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటుందా? ఇది తప్పు, చాలా పెద్ద తప్పు అని ఇంకా ఆపడానికైతే బయలుదేరుతాడు. కానీ ఆపలేక లైక్ అకాడమీకి అయితే బయలుదేరుతాడు. అకాడమీలో ఎక్కడ తను కనబడదు. ఇదేంటి, గంగ ఎక్కడ కనిపించట్లేదు, గంగా గంగా అని వెతుకుతూ ఉంటే గంగ అలా వస్తుందన్నమాట. గంగా, ఏంటిది, ఏం చేస్తున్నావు నువ్వు? అయినా నువ్వు చేసేది కరెక్టా గంగా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అంటే బాక్సింగ్ పోటీలో పాల్గొనడం కోసం నువ్వు రుద్రాని దూరం చేసుకోవాలనుకుంటున్నావా? రుద్రాకే విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నావా? ఇది తప్పు కదా అని అంటారు. ఒక్కసారిగా వెనకాల ఇదంతా వింటున్న రుద్ర షాక్లో ఉండిపోతాడు. చూడండి పెద్దోరు, నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నిజం. నా నా కల కన్నా నాకు సార్ కల ఎక్కువ. సార్ కల కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. సార్ని గెలిపించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను. అది నా విడాకులైనా సరే అని అనేసరికి ఇంక రుద్ర చాలా అంటే చాలా పాపం బాధపడతాడనమాట. అలా ఇంక రుద్ర చూస్తూ ఉంటాడు. లేదు, ఇదంతా గంగ ఎందుకు చేస్తుంది? అయినా గంగకి నేనంటే ఇంత ప్రేమ అని చెప్పి పాపం చాలా ఫీల్ అవుతాడనమాట రుద్ర. ఫీల్ అయ్యి, లేదు, ఎలా అయినా గంగని గెలిపించుకోవాలి, తనకి నేను తన్ని ప్రేమిస్తున్నానని చెప్పి తనేంటో తెలిసేలా చేయాలి అని ఇంకా అలా పాపం బయలుదేరుతాడనమాట రుద్ర. ఇంకలా మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. పారు అండ్ గంగాకే మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ మ్యాచ్కి శకుంతల వాళ్ళు కూడా వస్తారు. ఇంకలా వాళ్ళందరి వైపు చూస్తూ ఉంటుందన్నమాట గంగా. మ్యాచ్లో గెలిస్తే నువ్వు వెంటనే విడాకులు ఇవ్వాలి అనే విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అయినా పాపం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుందన్నమాట గంగా. ఇంకా అలా అందరూ కలిసి క్లాప్స్ కొడుతూ ఉంటే పారుకి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇటువైపు శకుంతల. సో ఇద్దరు కలిసి ఫుల్గా డిఫెండ్ చేసుకుంటూ అటాక్ చేసుకుంటూ ఉంటే ఇంకా అటాకింగ్ డిఫెండింగ్లో క్లియర్గా గంగానే గెలుస్తుంది. పారుని చిత్తు చిత్తుగా ఓడించి గంగా విజయాన్ని సాధిస్తుంది. విజయాన్ని సాధించి అలా రుద్ర దగ్గరికి వచ్చి రుద్ర కాళ్ళకి నమస్కారం చేసి, సార్ నేను గెలిచాను సార్, నేను గెలిచాను అని చెప్పడంతో ఇంకా రుద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఇంకా శకుంతల గంగ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే విజయేంద్ర ప్రతాప్ అయితే శకుంతల వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి శకుంతల, అలా చూస్తున్నావేంటి? అయినా గంగ ఎలాంటిదో నీకు చెప్పాను కదా అని ఇంకా అలా చూసేసరికి ఒక్కసారిగా శకుంతల తన దగ్గరికి వెళ్ళి డివోర్స్ పేపర్స్ని చించేస్తుంది. ఏ రోజైతే ఆ రోజు బాబా వచ్చాడో అతను ఒక ఫేక్ బాబా అని విజయేంద్ర ప్రతాప్ ప్రూవ్ చేయడంతో ఇంకా అలా షాక్ అయిపోయిన తనైతే వెంటనే ఒక ఆలోచనకి వచ్చేస్తుంది. ఆలోచనకి వచ్చి, నేను తప్పు చేశాను, గంగ తన్ని తాను త్యాగం చేసుకోవడానికని సిద్ధమైంది, కానీ నేను మాత్రం తన్ని అర్థం చేసుకోకుండా విడాకులు అడిగించేలా చేశాను. లేదు, ఇది చాలా పెద్ద తప్పు అని పాపం గంగని సారీ అడిగి ఆ డివోర్స్ పేపర్స్ని చించేసి గంగా రుద్రాల్ని కలిపి ఇంటికి తీసుకువెళ్తారు శకుంతల
అదంతా చూస్తూ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు రుద్ర వైపు వీరు అండ్ ఇషికా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.